ప్రపంచంలో అడుగుపెట్టిన ప్రతి జీవికి భాష రాకపోయినా బంధం అర్థం కాకపోయినా ఓ బాధ మాత్రం తెలుసు. అదే ఆకలి బాధ. పేగులను పెకలిస్తూ నరాలను నలుపుతూ గుండెను గుచ్చేసే బాధ అది. ఒక పూట కడుపుకు ఆహారం అందకపోతే విలవిల్లాడే మనస్సులు మనవి. అలాంటి ఓ దేశం ఆహారం లేక చనిపోయే దుస్థితికి చేరింది అంటే ఎంత విషాదమో కదా. పాలస్తీనా గడ్డపై దాదాపు 2 ఏళ్లుగా నెత్తుటి ప్రవాహాన్ని సృష్టిస్తోన్న యుద్ధం ఇప్పుడు అక్కడి ప్రజల కడుపును కొడుతోంది. అక్టోబర్ 7, 2023 తర్వాత నుంచి ఇజ్రాయెల్ దాడులను ఎదుర్కొంటున్న గాజాలో కరువు నెలకొందని ఐక్యరాజ్యసమితి అధికారికంగా ప్రకటించడం అక్కడి దారుణ పరిస్థితికి అద్దం పడుతోంది. సుమారు 5 లక్షల మంది ప్రజలు తీవ్రమైన ఆకలితో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఈ సంఖ్య సెప్టెంబర్ చివరి నాటికి సుమారు 6,41,000 మందికి పెరుగుతుందని అంచనా వేశారు. అంటే జనాభాలో సుమారు 1/3 వంతు ఆకలితో అలమటించాల్సిన దుస్థితి. ఇంతటి ఘోర పరిణామాలు ఎదుర్కొంటున్న గాజాకు ఇప్పుడు కావాల్సిందేంటి? మీ కన్నీళ్లు కాదు, గొంతుకడ్డం పడ్డ దుఃఖాన్ని లోనికి దింపుకునే గుక్కెడి నీళ్లు కావాలి. తినడానికి 2 పూటల ఆహారం కావాలి. అటు మరణాల సంఖ్య గురించి కూడా కొన్ని దారుణమైన లెక్కలు కనిపిస్తున్నాయి. 22 నెలల యుద్ధంలో 62,000 మంది చనిపోయారని అధికారిక లెక్కలు చెప్తున్నా ఈ యుద్ధానికి సంబంధించిన మరణాలు ఇక్కడితో ఆగవని లాన్సెట్ జర్నల్ గతంలోనే కుండబద్దలు కొట్టింది. గాజాలో ఇజ్రాయెల్ బాంబులకు ఇప్పటివరకు చనిపోయింది 62,000 మందే కావచ్చు. అయితే రానున్న రోజుల్లో ఈ సంఖ్య 1,86,000కు చేరొచ్చు. అంటే ప్రత్యక్ష యుద్ధ మరణాల కంటే ఈ సంఖ్య 4 రెట్లు ఎక్కువ. రానున్న రోజుల్లో గాజా మొత్తం జనాభాలో 8% మంది మరణించే అవకాశం ఉంది. అయితే ఇవి యుద్ధం తాలూకా పరోక్ష కారణాలు. ఈ యుద్ధం కారణంగా గాజాలో 95% నీటి వనరులు పనికి రాకుండా పోయాయి. యుద్ధ సమయంలో ఆహార సరఫరాలు నిలిచిపోయాయి. సరైన తాగునీరు లేక ప్రజలు విలవిల్లాడిపోయారు. ఆసుపత్రులు ధ్వంసమయ్యాయి. మెడిసిన్స్ అందుబాటులో లేకపోవడంతో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. భవిష్యత్తులోనూ ఇదే కొనసాగనుంది. ఈ యుద్ధంలో గాయాల పాలైన వారిలో 22,500 మందికి పైగా కాళ్ళు లేదా చేతులు లేవు. మరికొంతమంది అయితే ఇతర అవయవాలను కూడా కోల్పోయారు. అటు వేలాది మంది పిల్లలకు పడాల్సిన టీకాలు సరైన సమయంలో అందకపోవడంతో వారంతా వ్యాధుల బారిన పడుతున్నారు. పుట్టిన పిల్లలకు సరైన వైద్య సేవలు అందడం లేదు. వీరి మరణాల రేటు పెరుగుతోంది. గాజాపై ఇజ్రాయెల్ ప్రయోగించిన 1000 టన్నుల బాంబుల పేలుడు పదార్థాలు గాజాలో భూభాగాన్ని దారుణ స్థితికి తెచ్చాయి. విషపూరిత గాలులు అనేక వ్యాధులకు దారితీస్తున్నాయి. శుభ్రత లేకపోవడంతో మలేరియా, డయేరియా లాంటి వ్యాధులు తీవ్రస్థాయిలో వ్యాపిస్తున్నాయి. పిల్లలు, గర్భిణీలు ప్రధానంగా ఈ వ్యాధులకు బలవుతున్నారు. ముందు కూడా ఇదే పరిస్థితి ఉండనుంది. ఎందుకంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం గాజాలో 50% మందికి పైగా వైద్య సేవలే అందడం లేదు. అటు నిత్యం గాజా గడ్డపై పడిన బాంబుల కారణంగా విషపూరిత గాలులు ఎలాంటి వ్యాధులకు దారితీస్తాయో అంతుబట్టని దుస్థితి. ఇక యునైటెడ్ నేషన్స్ లెక్కల ప్రకారం 42 మిలియన్ టన్నుల ఇసుక, రాళ్లు గాజాలో చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. వాటిని తొలగించడానికి పాలస్తీనా దగ్గర తగిన టెక్నాలజీ లేదు. ఈ లెక్కన చూస్తే గాజా యుద్ధం ముందునాటి స్థితికి రావడానికి 10 ఏళ్లు పైనే పడుతుంది. ఇది ఐక్యరాజ్యసమితి వేసిన అంచనా. అటు యుద్ధం మొదలైన తర్వాత గాజాలో 70% జనాభా ఉపాధిని కోల్పోయింది అంటే నమ్మగలరా? ఇటు వ్యాపారస్తుల దుకాణాలు నాశనమై వారి కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్న దయనీయ పరిస్థితి ఉంది. యుద్ధం మొదలైన తర్వాత 19 లక్షల మంది తమ ఇళ్లను విడిచిపెట్టారు. గాజా జనాభాలో 80% మంది తాత్కాలిక టెంట్లలో నివసిస్తున్నారు. అంటే వారికి ఇల్లు లేదు. ఒకవేళ వారి ఇల్లు మిగిలే ఉన్నా కూడా బాంబుల ధాటికి అవి ఎలా ఉంటాయో ఊహించుకోవడానికే కష్టంగా ఉంది. ఇప్పుడు అర్థమైందా 1,86,000 మరణాల లెక్క? అధిక యుద్ధం అంటే విధ్వంసం, యుద్ధం అంటే వినాశనం, యుద్ధం అంటే ఎడతెగని విషాదం.